బెంగుళూరులోని ఒక ఐటీ కంపెనీలో డే కేర్ సెంటర్‌లో జరిగిన దారుణాలు దేశం మొత్తాన్ని కలిచివేస్తున్నాయి. దేశం మొత్తంలో సంచలనం సృష్టించినాయి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, బెంగుళూరులోని క్యాప్‌జెమినీ అనే ఒక కంపెనీ డే కేర్ సెంటర్‌ని రన్ చేస్తదనమాట వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. నార్మల్‌గా గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఐటీ జైంట్స్ ఏవైతే ఉంటాయో, అవి ఏం చేస్తాయంటే వాళ్ళ ఎంప్లాయీస్‌కి మంచి ఫెసిలిటీ ఇవ్వడానికి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా! 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇంటికాడ ఇడిచిపెట్టలేరు కదా! వర్క్ చేసుకునేటప్పుడు. సో, వాళ్ళకు ఫెసిలిటీ ఇవ్వడానికి డే కేర్ సెంటర్స్‌ని కొన్ని కంపెనీస్ రన్ చేస్తాయన్నమాట. సో, ఈ డే కేర్ సెంటర్స్ అనేవి ఐటీ కంపెనీ రన్ చేయదు. ఇది థర్డ్ పార్టీ వెండర్స్‌కి ఇస్తారు. సో, లేదంటే థర్డ్ పార్టీ ఎంప్లాయీస్‌ని పెట్టి ఆ డే కేర్ సెంటర్స్‌ని రన్ చేస్తుంటారు. సో, ఇక్కడ ఎంప్లాయీస్ పొద్దున ఎప్పుడైతే లాగిన్ టైంకి వస్తారో వాళ్ళు ఆ పిల్లల్ని అక్కడ ఆడుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు, సేఫ్‌గా ఉంటారు, సెక్యూర్‌గా ఉంటారని వీళ్ళని నమ్మేసి అక్కడ వాళ్ళని విడిచిపెట్టిపోయి సాయంత్రం లాగౌట్ టైంలో వీళ్ళని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో, ఈ విధంగా డే కేర్ సెంటర్స్‌ని ఈ స్ట్రక్చర్ తోటి ఐటీ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డే కేర్ సెంటర్‌లో ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడుస్తుంటారు కదా! నార్మల్లీ 2, 3 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏం చేస్తారు? ఏడవకపోతే ఏడుస్తారు. సో, వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఏం చేసిరంటే అక్కడున్న వాషింగ్ మిషన్ టబ్బులు ఉంటాయి కదా! ఆ వాషింగ్ మిషన్ టబ్బులలో చిన్న చిన్న ఇరుకు ప్లేసుల్లో అందులో వేయడం అనమాట. అందులో గాలే ఆడదు, చీకటి ఉంటుంది. సో, అట్లా వాళ్ళని భయపెట్టించి ఏడుపు ఆపాలని ట్రై చేస్తారు. అండ్ దాంతోపాటు ఏవైతే బాత్రూమ్ కడగడానికి యూజ్ చేసే స్ప్రేలు ఉంటాయి కదా, దాంట్లో వాటర్ నింపి ఆ స్ప్రేలతోటి ఈ పిల్లల ముఖం మీద కొట్టి వాళ్ళని వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చి టార్చర్ చేసిరనమాట. అండ్ అదే కాకుండా ఈ వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో బాత్రూమ్లలో ఆ పిల్లల్ని లాక్ చేసి వాళ్ళని అట్లా టార్చర్ చేయడం, కొట్టడం, ఇట్లా చేయడం కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత దేశం మొత్తంలో సంచలనం సృష్టించింది ఈ ఇష్యూ మొత్తం. అండ్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో ఒక 5 మంది డే కేర్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోరు బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసిర్రు. అండ్ వాళ్ళ మీద చిల్డ్రన్స్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, చిల్డ్రన్ టార్చరింగ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టిరు కూడా. అండ్ అట్లనే ఈ గ్లోబల్ ఐటీ జైంట్ క్యాప్‌జెమినీ కంపెనీ ఏదైతే ఉందో ఆ డే కేర్ సెంటర్ని టెంపరరీగా క్లోజ్ చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేసింది. సో, ఈ ఇన్సిడెంట్ తర్వాత డే కేర్ సెంటర్స్ పైన పెద్ద క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారనమాట. ఇంత పెద్ద ఐటీ కంపెనీలో డే కేర్ సెంటర్ని రన్ చేస్తున్న ఈ థర్డ్ పార్టీ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఇట్లా చేసిరంటే బయట డే కేర్ సెంటర్స్లో ఎట్లా ఉంటుంది? బయట డే కేర్ సెంటర్స్లో పిల్లలు జాగ్రత్తగా ఉంటున్నారా? అక్కడ కూడా ఇట్లనే టార్చర్ చేస్తురా? లేకపోతే ఆ పిల్లల్ని ఆడిస్తురా అన్న ఒక క్వశ్చన్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో, పిల్లలు అనేవాళ్ళు ఈ డే కేర్ సెంటర్స్లో ఎంతవరకు సేఫ్గా ఉన్నారా అనే క్వశ్చన్స్ అయితే మనకు బయటకు వస్తున్నాయి. ఈ డే కేర్ సెంటర్లో వర్క్ చేసిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేడీస్, వాళ్ళకి పిల్లలు ఉండుంటారు కదా, వాళ్ళు కూడా పిల్లల్ని కని ఉంటారు కదా, ఇంత దారుణంగా టార్చర్ చేయాలని వాళ్ళ మనసుకి ఎట్లా వచ్చింది? వాళ్ళ లోపల హ్యుమానిటీ చచ్చిపోయిందా? ఈ సొసైటీ ఎట్లా వెళ్తుంది అనే వాల్యూస్ గురించి, ఎథిక్స్ గురించి మనకు క్వశ్చన్స్ అయితే లేవనెత్తుతారు. సో, ఇక్కడ ఈ పిల్లలు 2-3 సంవత్సరాల ఏజ్ ఉండి వాళ్ళు ఎంత టార్చర్ చేసినా, ఏం చేసినా పేరెంట్స్ చెప్పలేదన్న ధైర్యంతో వీళ్ళు వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేసిరనమాట. సో, ఈ విధంగా దేశం మొత్తంలో ఉన్న డే కేర్స్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళు ఒక మంచి డీసెంట్ లైఫ్ని లీడ్ చేసే స్టేజ్కి వచ్చింది. సో, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వడంతో వాళ్ళ పిల్లల్ని డే కేర్స్లో వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే ఈ డే కేర్స్లో బయట వదులుతున్న డే కేర్స్లో కూడా పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా? అండ్ వీళ్ళని సేఫ్గా ఉండాలంటే ఎవరైతే ఇప్పుడు డే కేర్స్లో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఏ డే కేర్స్లో అయితే సీసీటీవీ యాక్సెస్ ఉంటుందో, సీసీటీవీ అరేంజ్మెంట్స్ ఉంటాయో, సీసీటీవీ రికార్డింగ్స్ ఉంటాయో అలాంటి డే కేర్స్లో కనుక పిల్లల్ని జాయిన్ చేస్తే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. అండ్ సీసీటీవీ యాక్సెస్ కూడా మీకు ఇస్తే అది ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేస్తారు. అది నిజం. ఎందుకంటే సీసీటీవీ యాక్సెస్ లేనందుకే ఈరోజు అక్కడ డే కేర్స్లో ఇట్లా జరిగింది. ఆ సీసీటీవీ యాక్సెస్ నుంచి ఫస్ట్ నుంచి చెక్ చేసి ఉంటే ఆ పిల్లల మీద ఇన్ని రోజుల వరకు దాడి జరిగేది కాదు. అంటే ఇప్పుడు మనకు బయటకు వచ్చి ఇన్ని రోజులు జరుగుతుంది, వీళ్ళు ఇంతకు ముందు నుంచి ఎన్ని రోజుల నుంచి ఇట్లా దాడి చేస్తారో మనకి ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ తెలియదు. ఎంక్వైరీ అయితే నడుస్తుంది. సో, అండ్ గవర్నమెంట్ కూడా ఈ డే కేర్ సెంటర్స్ని రెగ్యులేట్ చేసి కొన్ని నార్మ్స్ అనేది విధించి అండ్ ఈ డే కేర్ సెంటర్స్లో కూడా ఒక పారదర్శకత, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే బాగుంటుందని చాలామంది ఒపీనియన్ తెలియజేస్తారు. సో, దీని గురించి మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.